స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసే చర్యలు మోదీ ప్రభుత్వం చేస్తోందని తక్షణమే ఆపాలని విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంపై టీడీపీ జనసేన పార్టీలు మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలన్నారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కార్మికుల భవిష్యత్తుపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అలుపెరగని రీతిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నామని ఐఎన్టీయూసీ నేత నాగభూషణం అన్నారు. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అంటే స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టడమే అని విమర్శించారు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి ప్లాంట్ను పరిరక్షించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఏదైతే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నదో దాంట్లో కూడా ఐఎన్టీసీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తూ వైస్ చైర్మన్గా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తానని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో పోరాటాలు, ఊరేగింపులు, నిరాదీక్షలు చేసి ఐఎన్టీసీ మిగతా వాళ్ళతో కలిపి నిరాదీక్షలు చేస్తూ మన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఇంకా ప్రైవేటీకరణ చేయడానికి అనేక రకమైన పౌండ్లు కదుపుతుంది. మరి ముఖ్యంగా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నెస్ను మూసింది, ఉద్యోగ సంఖ్యలు తగ్గిస్తుంది. ఈ విధంగా ఉత్పత్తి రాకపోయినట్లయితే నష్టాల్లోకి వెళ్ళి చూపించి ప్రజలకి అందరికీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికే ఈరోజు 4,000 మంది కార్మికులను కూడా కాంట్రాక్ట్ ప్రభుత్వ పర్మనెంట్ కార్మికులతో పాటు ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ప్రొడక్షన్ దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని ఈవేళ 4,000 మందిని తగ్గించడం అంటే టోటల్గా ప్లాంట్ని నష్టాల్లో ఊబులోకి తీసుకెళ్ళడానికే ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్యగా అందరూ భావిస్తున్నాం. దానివల్లే నిన్న ప్రజలు అందరూ కూడా ఉవ్వెత్తున నిరసన తెలియజేశారు.